హలో. హైరా నాన్న. నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. పొద్దున్నే అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ చిన్న వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. ఆ ముఖ్యమైన కారణం ఏంటంటే, ఎప్పటి నుంచో మీరందరూ అడుగుతున్నటువంటి టెస్ట్ సిరీస్, దానికి సంబంధించినటువంటి కోర్సు మనకి ఏపీ హిస్టరీకి సంబంధించి నేను చెప్పే టెస్ట్ సిరీస్ కోర్సు రేపు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్ టైం కూడా ఇది. ఎందుకంటే ఏబిపిఎస్సిలో కదలికలు మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి త్వరలో చైర్మన్ నియామకం కూడా జరుగుతుంది. నియామకం జరిగిన వితిన్ షార్ట్లీ నాకు తెలిసి డేట్లు వస్తాయి, ఎగ్జామ్ డేట్లు వస్తాయి. కనుక ఇప్పుడు మీరు చేయాల్సింది టెస్ట్ సిరీస్ని సాధన చేయడం. మార్కెట్లో ఎన్నో టెస్ట్ సిరీస్ ఉన్నాయి, వాటి గురించి నేనేం చెప్పా. బట్ మన టెస్ట్ సిరీస్ గురించి ఏంటనేది నేను మీకు చెబుతాను. మన టెస్ట్ సిరీస్లో ఏపీ హిస్టరీకి సంబంధించి మీ అందరికీ తెలుసు 5 చాప్టర్లు ఉంటాయి. మన టెస్ట్ సిరీస్ పేరు ఏంటంటే ఫోర్మోస్ట్ అండ్ కాన్సెప్ట్ టెస్ట్ సిరీస్. ఫోర్మోస్ట్ అంటే హైలీ స్టఫ్, బాగా డెప్త్గా ఉన్నటువంటి ప్రశ్నలు జవాబులు. అండ్ ఆల్సో కాన్సెప్ట్ తోటి మీరు పరీక్ష రాసిన తర్వాత, టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత కాన్సెప్ట్ తోటి మీకు వివరణ, గంటన్నర పాటు వివరణ. ఈ టెస్ట్ సిరీస్లో నేను చేసిన ప్లాన్ ఏంటంటే, మీకు మ్యాక్సిమం సబ్జెక్ట్లో లాభం చేకూర్చే విధంగా నేను ఒక ప్రణాళిక ఇక్కడ గీశాను. ఆ ప్రణాళిక ఏంటంటే, ఏపీ హిస్టరీకి సంబంధించి మొదటి చాప్టర్లో 140 బిట్స్. ఇందులో కాన్సెప్ట్ ఉంటుంది, ఇందులో డైరెక్ట్ బిట్లు ఉంటాయి, ఇందులో అసర్టేషన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్లు ఉంటాయి. అలానే 1, 2 నిజం, 2, 3 నిజం ఇలాంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. అలాంటి డైరెక్ట్ క్వశ్చన్లు ఉంటాయి. అట్లా నేను గీసిన ప్లాన్ ఏంటంటే, మొదటి చాప్టర్లో 140 బిట్స్, అవి ఏవైనాను కానీ. అలానే రెండో చాప్టర్లో 90 బిట్స్, మూడో చాప్టర్లో 90 బిట్స్, ఫోర్త్ చాప్టర్లో 40 బిట్లు, ఫిఫ్త్ చాప్టర్లో 30 బిట్లు. ఇవి మ్యాక్సిమం డెప్త్ ఎనాలిసిస్తో కవర్ అయ్యే విధంగా నేను గంటన్నర కూర్చొని ఈ ప్లాన్ చేశా, లబ్ధి చేకూర్చడం కొరకే. మొదటి చాప్టర్లో 140 బిట్స్, రెండో చాప్టర్లో 90 బిట్స్, మూడో చాప్టర్లో 90 బిట్స్, దెన్ ఆల్సో నాలుగో చాప్టర్లో 40 బిట్స్, ఫిఫ్త్ చాప్టర్లో 30 బిట్స్. ఇందులో యాక్చువల్లీ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్లే ఏపీ హిస్టరీ ఓ మాట చెప్పాలంటే. థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్, ఫిఫ్త్ చాప్టర్ కాంటెంపరీ ఏపీ. ఇందులో మళ్ళీ ఒక చాప్టర్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఉంది, ఒక చాప్టరే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఉంది. కాబట్టి మొత్తం చాప్టర్ల బిట్స్ 390 బిట్స్ వస్తాయి. 390 బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్. ఇవి కాక వీక్లీ టెస్ట్లు, ఇవి కాక గ్రాండ్ టెస్ట్లు. మ్యాక్సిమం 5 గ్రాండ్ టెస్ట్లు అని అనుకుంటున్నాను. 5 గ్రాండ్ టెస్ట్లు అంటే 375 బిట్లు. 375 బిట్లు ప్లస్ 390 బిట్లు, ఇంచుమించుగా 600, 760 ఆ ప్రాంతాల్లో మనకి మ్యాక్సిమం 700 పైబడి బిట్లు మీకు హిస్టరీ రఫీ సార్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీకు లభిస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు 5 గ్రాండ్ టెస్ట్లు అని అంటే 4 గ్రాండ్ టెస్ట్లు అంటే 375 ప్లస్ 390, 5, 16, 3, 3, 6, 765 ప్లస్ మళ్ళీ వీక్లీ టెస్ట్లో. ఇవి ఎక్స్ప్లెనేషన్ వివరంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడు దాకా చదివి ఉన్నారు మ్యాటర్ని. ఇప్పుడు టెస్ట్ సిరీస్లో మీరు ఎంటర్ అవ్వడం అనేది కరెక్ట్ టైం ఇది. ఏపీ హిస్టరీకి సంబంధించి ఏపీ హిస్టరీనే కాదు, పాలిటీ కానీ, ఎకనామిక్స్ కానీ, ఏదైనా, ఎకానమీ కానీ, ఏదైనా. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్లో ప్రశ్నలు మ్యాక్సిమం రీసెంట్ ట్రెండ్స్ని బట్టి ఉంటాయి. రీసెంట్ ఏబిపిఎస్సి ఎలాంటి ట్రెండ్స్ అయితే ఫాలో అవుతుందో అలాంటి ట్రెండ్స్ను బట్టే ఈ ప్రశ్నల పరంపర కొనసాగుతుంది. ఇది ఎలా జరుగుతుందంటే, ఇప్పుడు 16వ తారీఖు ఫస్ట్ టెస్ట్ ఉంటుంది మీకు. ఎవ్రీ టెస్ట్లో 30 బిట్లు ఇస్తారు.
ఎవ్రీ టెస్ట్‌లో 30 బిట్లు ఉంటాయి. వారానికి 2 ఆర్ 3 డేస్ మీకు టెస్ట్‌లు మీకు టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అది ఎలాగంటే ఈ నెల 16న స్టార్ట్ అవుతుంది కాబట్టి టెస్ట్ సిరీస్ మార్నింగ్ 7కి మీరు 15 సాయంత్రం మీకు మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ అన్న డ్రీమ్స్ ఇన్‌స్టిట్యూట్ మీకు క్వెషన్స్ పంపుతారు. 30 క్వెషన్స్. ఫస్ట్ చాప్టర్‌కి సంబంధించి, ప్రీ హిస్టరీకి సంబంధించి 30 ప్రశ్నలు. ఈ 30 ప్రశ్నలకి ముందు రోజు రాత్రి మీరు ఆన్సర్ చేయాలి. ఒక టైం పెట్టుకుని ఆన్సర్ చేయాలి. ఖచ్చితంగా ఇంత టైం అని ఇస్తారు. ఆ టైంలో మీరు ఆన్సర్ చేయాలి. 15వ తారీఖు ఈవినింగ్. దెన్ 16వ తారీఖు మార్నింగ్ 7 to 8:30 నేను మీకు ఆ ప్రశ్నలు లైవ్‌లో వచ్చి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మొన్న మనం సుమారు 400, 500 మంది పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకున్నాం. సుమారు 86, 87 క్లాసులు వచ్చినాయి మనకి. 2.5 నెలలు చెప్పుకున్నాం మనం. మించుమించు 100 దాకా వచ్చినట్టు ఉన్నాయి. మీరందరూ ఈ 400, 500 మంది కూడా ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఫీజు మీ 400 మంది మీరు తీసుకున్న పిల్లలకి, మీ 400 మందికి ఫీజు ఖచ్చితంగా మన ఆఫీస్ వాళ్ళు తగ్గిస్తారు. ఖచ్చితంగా ఫీజు తగ్గిస్తారు. కాబట్టి మీరు వర్రీ కావద్దు. ఇంకోటి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇంకోటి కూడా ఏంటంటే అది లాస్ట్‌లో చెప్తా, చివరిలో చెప్తా. ఇప్పుడైతే మర్చిపోతాను, చివరిలో చెప్తా. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ ముందు రోజు సాయంత్రం మీకు ఎగ్జామ్ పంపుతారు, మీరు రాస్తారు. మార్నింగ్ 7 to 8 or 8:30 ఈ క్వశ్చన్లు లైవ్‌లో నేను వస్తాను. మీకు డౌట్ ఉన్న ప్రతిదీ నాకు పెట్టొచ్చు. నేను మళ్ళీ మీ పేరు చదువుతూ సైతం మీ డౌట్‌ని నేను అడ్రస్ చేసి మీకు మళ్ళీ క్లారిటీగా ఆన్సర్ ఇస్తాను. ప్లస్ వివరిస్తాను బోర్డు మీద A to Z మన ఆన్లైన్ లైవ్ క్లాసు లాగానే. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ మీరు తీసుకోండి. మన ఆన్లైన్ లైవ్లో ఉన్న 450 ఎంతమంది ఉన్నారు, మీరందరూ ఈ టెస్ట్ సిరీస్లోకి వచ్చేసేయండి. ఖచ్చితంగా మీరు ఇప్పుడు దాకా చదివి ఉన్నారు. ఈ టెస్ట్ సిరీస్ మిమ్మల్ని భయపెట్టేవి కాదు, మిమ్మల్ని ఇంకా పైకి తీసుకెళ్ళేవి. ఇంకా మిమ్మల్ని బాగా రాడు తేలేటట్టు చేసేవి. మీరు చదివిన చదువుని సవ్య దిశలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసేవి. అంతే తప్ప కఠినమైన బిట్లు ఇచ్చి మిమ్మల్ని బెదరగొట్టే టెస్టులు కాదు. ఏ ఎగ్జామ్ అయినా సరే 3 రకాల బిట్లు ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. 1 తేలికైన బిట్లు ఉంటాయి, 2 మధ్యస్థంగా ఉంటాయి, 3 కాన్సెప్ట్ ఉంటాయి. ఈ మధ్యలో ఏంటంటే 50% కాన్సెప్ట్ స్టఫ్ బిట్లు ఇచ్చి, ఓ 50% మధ్యస్థంగా ఇచ్చి, అందులో ఒక 20% ఈజీ బిట్లు ఇస్తున్నాడు. ఈ మధ్యలో స్టఫ్నెస్ పెరిగింది. అందువల్ల లేటెస్ట్ ట్రెండ్స్, రీసెంట్ ట్రెండ్స్, వర్తమానానికి అనుగుణమైన ట్రెండ్స్ ప్రకారమే ఈ టెస్ట్ సిరీస్ మీకు జరుగుతుంది. కాబట్టి 16 వరకు టైం ఉంది. మీరు వెంటనే కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ మీకు తెలుసు, యాప్లోకి వెళ్ళండి. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్. దీని నెంబర్ కూడా 9866414200. మళ్ళీ చెప్పనా, 9866414200కి ఈరోజు 10 గంటల నుంచి మీరు ఫోన్లు చేసి ఈ టెస్ట్ సిరీస్లో మీరు జాయిన్ అవుతారని నేను అనుకుంటా ఉన్నాను. మీకు లబ్ధి చేకూరుతుంది. హిస్టరీ రఫీ సార్ ఏం చేసినా మీకు లబ్ధి చేకూరుదే చేస్తారు. ఆ తర్వాత చివరిగా నేను చేసే సబ్మిషన్ ఏంటంటే, మీకు మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు సింగ్ నగర్, వాంబే కాలనీ ఈ బెల్టులో వరదల్లో చిక్కుకుపోయారు. పాపం పుస్తకాలు అవన్నీ కూడా ఇబ్బంది అయినాయి. ప్రిపరేషన్కి కష్టంగా ఉంది పిల్లలకి. ఎవరైతే సింగ్ నగరు ఆ బెల్టులో అప్ టు ఇంచుమించుగా సింగ్ నగర్ ఆ ఏరియాలో ఈ విపత్తులో ఇరుక్కుపోయినటువంటి మన పిల్లలు, ఖచ్చితంగా మీరు మీ ఆధార్ కార్డు మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్కి కనుక పంపితే, మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రిలిమ్స్ అయిపోయిన కార్డు మీరు పంపితే, మీకు ఖచ్చితంగా ఉచితంగా మీకు ఈ క్లాసెస్ ఉంటాయి. ఫ్రీగా ఈ క్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు విపత్తును ఎదుర్కొన్నారు. మిమ్మల్ని ఆదుకోవాల్సిన అవసరం నాకుంది, మన మిత్రులందరికీ ఉంది. అందువల్ల సింగ్ నగర్, వాంబే కాలనీ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు ఆధార్ కార్డు, మీరు ప్రిలిమ్స్ పాస్ అయినటువంటి ఆ యొక్క స్క్రీన్ షాట్, ఈ 2 మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్కి పంపండి. మీ లొకాలిటీని బట్టి ఖచ్చితంగా మీకు ఫ్రీగా ఈ క్లాసులు యాజ్ ఎ హిస్టరీ ఆఫీసర్గా నేను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మిగిలిన వాళ్ళు ఆఫీసుని సంప్రదించండి. మీకు అందుబాటులోనే ఫీజు ఉంటుంది. యూ డోంట్ వర్రీ. కాబట్టి నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. 16వ తారీఖు ఫస్ట్ టెస్ట్ మార్నింగ్ 7కి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అయింది. 15వ తారీఖు ఈవినింగ్ 30 క్వశ్చన్స్ మీ ఫోన్కి వచ్చేస్తాయి. మీరు ఎగ్జామ్లా ఫీల్ అయ్యి
మీరు ఆన్సర్లు చేసుకుని రెడీగా ఉండండి 16వ తారీఖు సూర్యోదయం కొరకు. సూర్యుడితో పాటు రఫీ సార్ కూడా మీ ముందు వచ్చేస్తాడు. బోర్డు మీద చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, దుమ్ము దుమ్ము లేపుతాను. కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉండండి. సింగ్ నగర్, వాంబే కాలనీ ఈ స్టూడెంట్స్ మాత్రం ఆధార్ కార్డు, ప్రిలిమ్స్ పాస్ అయింది పంపండి. మీకు ఫ్రీగా నేను క్లాసులు చెప్తాను. ఇవే క్లాసుల్లో మీరు ఫ్రీగా విందురు కానీ. ఓకేనా నాన్న? ఉండనా మరి? నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మనం టెస్ట్ సిరీస్లో విజయం సాధిద్దాం. ఇందులో విజయం సాధిస్తే మనం ఖచ్చితంగా 75కి కనీసం 65 నుంచి 70 వరకు ఆన్సర్ పెడతాం. ఇంచుమించు 70. నా అంచనా ఇప్పుడు తప్పుకోవాల. 25 ఏళ్ళ నుంచి పాఠం చెబుతున్నాం బాసు. అంచనా తప్పైద్దా ఏంది? 25 ఏళ్ళ నుంచి పాఠం చెప్తున్నాం. పిహెచ్డి లేదు నాకు. ఉన్నట్టయితే ఏపీపీఎస్సీ క్వశ్చన్ పేపర్లు దిద్దడానికి కూడా నేను వెళ్ళేవాడిని. మనకు పిహెచ్డి లేదు. మన గ్రూప్ 1 మెయిన్స్ పిహెచ్డి ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అందరినీ కూడా పిలిచారు. బట్ మన పిహెచ్డి లేదు కదా. అందువల్ల ఇప్పుడు పిహెచ్డి చేసే ఓపిక కూడా మనకు లేదు. అంటే మన టెస్ట్ సిరీస్ గురించి చివరిగా ఒక మాట చెబుతా. ఆ చివరిగా చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు జేఎల్ ఇంటర్ పీజీ చేసిన వాళ్ళు జేఎల్ రాస్తారు. పీజీ చేసి స్లెటార్ నెటార్ పిహెచ్డి ఉన్నవాళ్ళు డిఎల్ రాస్తారు. తెలిసిందే. డిఎల్ కావాలని అంటే పీజీతో పాటు స్లెటార్ నెట్ పాస్ అవ్వాలి. పీజీ అయిపోగానే ఏ సబ్జెక్ట్ అయినా స్లెటార్ నెట్ పాస్ అవ్వాలి. ఈ స్లెటార్ నెట్ మోస్ట్ టఫ్గా ఉంటుంది ఎగ్జామ్. స్లెట్ అంటే స్టేట్ పెడుతుంది, నెట్ అంటే సెంట్రల్ పెడుతుంది, మీకు తెలిసిందే. బట్ డిఎల్ ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. జేఎల్ ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. జేఎల్ కొరకు రాసే ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. బట్ స్లెట్ నెట్ టఫ్గా ఉంటాయి. స్లెట్ లేదా నెట్ పాస్ అయ్యాడు ఆ సబ్జెక్ట్లో అంటే అతను ఆమె తోపు అంతే. కాబట్టి మన టెస్ట్ సిరీస్ కూడా ఇంచుమించు స్లెట్ నెట్ లాంటివి ఆ రేంజ్లోనే ఉంటాయి. ఓకేనా? ఉండనా మరి? మరి జాగ్రత్తగా ఈ సింగ్ నగర్, వాంబే కాలనీ స్టూడెంట్లు దీనిని ఉపయోగించుకోండి. ప్లస్ మిగతా పిల్లలు అందరూ ఈరోజు అందరూ ఫోన్ చేయండి మన ఆఫీస్కి. నేను ఇందాక చెప్పాను కదా, 9866414200 9866414200 ఈ నెంబర్కి చేయండి. జాయిన్ అయిపోండి. 16వ తారీఖు మార్నింగ్ క్లాస్ ఉంటుంది. ఉంటాను టెస్ట్ సిరీస్ క్లాసు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఉంటారా నాన్న? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని ఎల్లవేళలా మీ కొరకే. టెస్ట్ సిరీస్ కూడా చేద్దాంలే అని చాలా కినుగు వహించాను నేను. చేద్దాంలే అని. కానీ పిల్లలు విపరీతమైన ఒత్తిడి మేరకు నేను ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. నాకు కొద్దిగా రిస్కే. ఎందుకంటే ఇవన్నీ నేను సరి చేసుకున్నాను, ఇంకా చేసుకోవాలి. ఇంకా నేను చెప్తే మీకు రావాలి ఎగ్జామ్లో. ఆ రేంజ్లో మనం టెస్ట్ సిరీస్ని రాయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.